చిల్లీ గార్లిక్ పొటాటోకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పింకీ గారు, అయితే మంచి స్నాక్ హాట్ ఐటమ్. అవును అనుష, ఇందాక స్వీట్ తిన్నాం కదా, ఇప్పుడు హాట్ తిందాం. ఓకే. సో మీకు పర్సనల్లీ ఏది ఇష్టం, స్వీటా హాటా? హాట్ ఇష్టం. హాటే ఇష్టమా? ఓకే ఫైన్. సో ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏం చేద్దాం? బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్. అవును, ఇదిగోండి. ఇందులో ముందుగా మైదా పిండి. అవును, మైదా వేసుకున్నాం కదా అనుష, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఇది బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు అన్నమాట. ఓకే, ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప. ఇది తురుముకుందాం. సో యాక్చువల్లీ ఇది ఉడికించి పెట్టుకున్నాం కదండి, చాలా మెత్తగా ఉంటుంది కదా, మళ్ళీ గ్రేట్ చేసుకోవడం ఎందుకు? తొందరగా అయిపోతుందని. తొందరగా మనకి ఉడకడం అది అవుతుందా? ఓకే. సో పింకీ గారు, క్రిస్మస్ అంటే మనకి అఫ్కోర్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ వంటకాలు, చర్చ్ ప్రేయర్స్, వీటితో పాటు గిఫ్ట్స్ కూడా ఉంటాయి కదా. సో మనకి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి అండ్ మనం కూడా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము. సో మీకు వచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటండి క్రిస్మస్ లో? కేక్స్, డిఫరెంట్ కేక్స్ పంపిస్తారు. ఓకే. అండ్ అలానే మీరు పంపించేది? నేను కూడా కేక్స్, పిండి వంటలు అని చెప్పాను కదా, అది. ఇంకా ఏంటంటే మేము కొంచెం లేని వాళ్ళకి, మా పిల్లలు మేము నైట్ హౌస్లో వెళ్ళేసి బెడ్షీట్స్ కానీ ఫుడ్ కానీ ఇస్తాం. వావ్, దట్స్ రియల్లీ నైస్ అండి. సో నైట్ టైంలో వెళ్తారు? నైట్ టైంలో వెళ్తాం. ఓకే. సో ఇది మనం మిక్స్ చేసుకుందాము. కొన్ని వాటర్ తీసుకుందాం. సో అయితే పింకీ గారు చెప్పండి, చెన్నైలో మీరు విజిట్ చేసిన ఫేమస్ చర్చెస్ ఏంటి? వెలంగిని అండి. చాలా చర్చెస్ ఉన్నాయి, నాకు ఇష్టమైన చర్చ్ అంటే వెలంగిని. అండ్ అలానే చెన్నైలో ఫేమస్ విజిటింగ్ ప్లేసెస్ ఏంటండి, ఏమేమి ఉన్నాయి? చాలా ఉన్నాయండి. చర్చెస్ ఉన్నాయి, బీచెస్ ఉన్నాయి, మ్యూజియం ఉన్నాయి, జూ ఉంది. సో మీరు ఎక్కువగా ఎక్కడ వెళ్ళేవారు? బీచెస్కి వెళ్ళేవాళ్ళం అండి. బీచెస్ బాగా ఇష్టమా? అవునండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ. సో చెన్నై అంటేనే డెఫినెట్లీ అందరికీ ఫస్ట్ ఫేవరెట్ అన్నది బీచెస్ అనుకుంటా. సో బీచెస్ లో కూడా చాలా ఉంటాయి కదా, దాంట్లో పర్టికులర్ బీచ్ ఏదన్నా ఉందా మీ ఫేవరెట్ బీచ్? మెరీనా బీచ్ అండి. మెరీనా బీచ్ మీ ఫేవరెటా బాగా? ఓకే. పిల్లలకి కూడానండి? పిల్లలకి కూడా. ఓకే. ఇలా చేసుకున్నాం కదా, ఉండలా చేసుకున్నాం. ఇలా ముద్దలా చేసుకున్నాం అనుష. పీట ఇవ్వండి. ఓకే, ఇదిగోండి చపాతీ పీట. చపాతీ పీట పైన ఇలా చేసుకున్నాం. ఈ ప్రాసెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. బాగుంటుంది కూడా. ఓకే, దీని పీసెస్గా కట్ చేసుకుందాం అనుష. ఓకే పింకీ గారు, నైఫ్ అక్కడ ఉంది చూడండి. ఓకే. ఒక ప్లేట్ ఇవ్వరా? ఓకే, ఇదిగోండి. ఇలా ఉన్నాయి కదా, దీన్ని ఇలా ప్రెస్ చేసుకున్నాము. ఓకే. చిన్న ఆయిల్ మూత కానీ ఏదైనా ఉంటుంది కదా, క్యాప్ ఇలా ప్రెస్ చేసుకున్నాం. ఓకే. సో మరీ ఎక్కువ ప్రెషర్ లా కాకుండా లైట్ గా. ఆ లోపు మనము వాటర్ వేడి చేసుకున్నాము. ఓకే. పాన్ పెట్టేసుకున్నానండి. వాటర్ ఇచ్చేస్తారా? వాటర్ వేసుకుందాం అనుష. ఓకే. ఆ లోపు మనము సో అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అని ఆ క్యాప్ తోటి ఇలా లైట్గా ప్రెస్ చేయాలి. ఓకే, ఇలా అవుతుంది. ఓకే. ఈ ప్లేట్లో పెట్టుకుందాము ఒక్కొక్కటి. ఓకే. సో అలా ప్రెస్ చేసి పెట్టుకున్నవన్నీ ప్లేట్లోకి తీసుకుంటున్నాం. ఓకే. ఓకే. సో ఇవన్నీ కూడా ఇంకా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటండి? మనము ఇందాక వాటర్ వేడి చేసుకున్నాం కదా, ఈ వాటర్లో వేసేసుకున్నాం. ఓకే. ఓకే.
వాటర్ ఆల్రెడీ మనకి ఇందాకే పెట్టేసాం కాబట్టి బాగా ఉడికిపోయి ఉన్నాయి నీళ్ళు. ఈ రెసిపీ ఇంట్లో ఎవరికి బాగా ఇష్టం అండి? మా హస్బెండ్కి ఇష్టం అండి. ఓకే, ఏమంటారు, బాగా ఇష్టంగా అడిగి చేయించుకుంటారా ఇది? అడిగి చేయించుకుంటారు. ఓకే, మూత ఏమన్నా పెట్టుకోవాలండి? అవసరం లేదండి, ఇంతే. ఓకే, సో పింకీ గారు ఇవి ఉడికిపోయాయి కదా? అవును. నెక్స్ట్ కోల్డ్ వాటర్లోకి తీసేసుకుందాం. ఆ బాల్ ఇవ్వండి. ఇదిగోండి. అనుష, ఆ లోపు మనం ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. ఓకే, సో పింకీ గారు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటండి? ఈ వాటర్ని వడగట్టేసుకుందాము. ఓకే, ఇదిగోండి బౌల్. మీ ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు పింకీ గారు? ఫ్రీ టైంలో మ్యూజిక్ వింటాను. లిజనింగ్గా? ఓకే, అంతేనే ఏమన్నా పాడాలు కూడా? లేదా, వింటాను. వినడం వరకే. ఏ కైండ్ ఆఫ్ సాంగ్స్ బాగా ఇష్టపడతారు? మెలోడీ మ్యూజిక్, స్లో సాంగ్స్ అంటే ఇష్టం. ఫీల్ గుడ్ సాంగ్స్ అంతే. ఓకే, అక్కడ పెట్టేసుకో. సో పాన్ హీట్ అయింది కదా, ఆయిల్ వేసుకుందాము. ఓకే, ఉల్లికాడ వేసుకుందాం. కారపొడి వేసుకుందాం. టమాటో సాస్ వేసుకుందాము అనుష. ఓకే, సోయా సాస్. సోయా సాస్ కూడా. వెల్లుల్లిపాయ వేసుకుందాం. ఓకే, సో వెల్లుల్లి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు. తర్వాత ఇందులో నువ్వులు వేసుకుందాం. ఓకే, వావ్, ఎంత మంచి కలర్ వచ్చిందో. 2 స్పూన్స్ వేసుకుందాం. సో సేమ్ మనకి రెస్టారెంట్లో దట్ ఆ చైనీస్ ఐటమ్స్ ఎలా అయితే ఉంటాయో ఆ గ్రేవీ, ఆ సాస్ కన్సిస్టెన్సీ కొంచెం ఆ టైప్లో వచ్చేసింది ఇదంతా కూడా. కాస్త సాల్ట్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ అండి ఇది మనం తీసి పెట్టుకున్నాం కదా ఆలుది, ఇది ఇందులో వేసేసుకో. ఓకే, సో ఇదంతా ఇంకా కలుపుకోవడమే. అంతే. సో పింకీ గారు ఇలా ఎంతసేపు మగ్గించుకోవాలండి? 2 minutes మగ్గించుకోవాలి అనుష. సో పింకీ గారు 2 minutes అయిపోయింది కదా, ఉడికిపోయిందా? ఉడికిపోయింది అనుష. ఓకే, ఆఫ్ చేసుకుందాము. డన్. స్ప్రింగ్ ఆనియన్స్ తోటి కొద్దిగా గార్నిష్ చేసుకుందాం అనుష. ఓకే, రెడీ అయిపోయింది అనుష. వావ్, చిల్లీ గార్లిక్ పొటాటో రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చిల్లీ గార్లిక్ పొటాటోకి కావలసిన పదార్థాలు: మైదా పిండి, ఉప్పు, ఉడికించుకున్న బంగాళాదుంపలు, నూనె, ఉల్లికాడలు, కారం, టమాటో సాస్, సోయా సాస్, వెల్లుల్లి తరుగు, నువ్వులు. చిల్లీ గార్లిక్ పొటాటో తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, ఉప్పు, ఉడికించుకున్న బంగాళాదుంపలను తురిమి వేసుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. పీటపై వేసి సిలిండర్లా ఒత్తుకోవాలి. తర్వాత చిన్న ఉండల్లా తీసుకొని పైనుంచి ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి వేడయ్యాక అందులో ఒత్తుకున్న పొటాటోస్ వేసి ఉడికించుకొని చల్ల నీళ్లలో వేసి నీళ్లు వడగట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లికాడలు, కారం, టమాటో సాస్, సోయా సాస్, వెల్లుల్లి తరుగు, నువ్వులు వేసి వేయించుకోవాలి. అందులో సరిపడా ఉప్పు,
పక్కన పెట్టుకున్న పొటాటో బిట్స్ వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ గార్లిక్ పొటాటో రెడీ.